శ్రీ గురుభ్యో నమ. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మహాభారతంలో ధృతరాష్ట్రకు విదురుడు ఈ సంసారాన్ని ఎలా దాటాలో ఒక కథ రూపంలో చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకుందాం. విదురుడు చెప్తున్నాడు అన్నమాట. అట్లా ధృతరాష్ట్ర మహారాజా, ఒక భయంకరమైన అడవిలో ఒక బ్రాహ్మణుడు ప్రయాణం చేస్తున్నాడు. ఉన్నట్టుండి 4 మూలల నుండి అడవి జంతువులు, క్రూరమృగాలు అతని చుట్టుముట్టాయి. ప్రాణభయంతో ఆ బ్రాహ్మణుడు కనిపించిన అడ్డదారులలో పరిగెత్తి ఆ క్రూర జంతువుల బారి నుండి తప్పించుకున్నాడు. కానీ అతనికి ఎదురుగా దొంగల గుంపు ఎదురైంది. క్రూరమృగాల నుండి తప్పించుకోవడానికి పరిగెడుతూ ఉంటే దొంగల గుంపు ఎదురైంది. వాళ్ళని చూడంగానే బ్రాహ్మణుడికి పై ప్రాణాలు పైనే పోయాయి. వాళ్ళ నుండి ప్రాణాలని కాపాడుకోవడానికి అడవంతా తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఉంటే అచ్చులు కనిపించాయి. అంతలోనే భయంకరమైన ఆకారం ఉన్న ఒక స్త్రీ ఆ బ్రాహ్మణుని కౌగిలించుకుంది. అదే సమయంలో పర్వతాల్లాంటి ఏనుగులు అడవి అంతా విహరిస్తున్నాయి. ఆ ఏనుగులన్నింటికి 5 తలకాయలు ఉన్నాయంట. ఆ ఏనుగుల బారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో పోయి ఒక పాడుపడిన బావిలో పడిందంట. ఆ బావిలో నీళ్లు లేవు. మొక్కలు, తీగలు విస్తారంగా పెరిగి ఉన్నాయంట. వాటిలో ఒక గట్టి తీగకు తగులుకోవడం చేత తలకిందులుగా వేలాడాల్సి వచ్చిందంట. అప్పుడే బావిలో ఒక పెద్ద పాము ఒకటి నాలుక చాస్తూ తన మీదకి వచ్చిందంట. అక్కడి పువ్వులన్నింటిపైన తుమ్మెదలు విస్తారంగా తిరుగుతున్నాయి. ఆ చెట్టు మూలాన్ని తెల్లటి నల్లటి ఎలుకలు కొరికేస్తున్నాయి. రంగురంగుల చారలున్న నల్లటి ఏనుగు ఆ చెట్టును సమీపిస్తోంది. రాజా, ఉన్నట్టుండి ఆ చెట్టుపై నుండి తేనెధారలు పడుతున్నాయి. ఆ బ్రాహ్మణుడు ఆ తేనెధారలను ప్రీతితో తాగుతున్నాడు. ఎంత తాగినా అతడికి తృప్తి కలగడం లేదు. అంత దుర్భరమైన స్థితిలో ఉండి కూడా ఆ బ్రాహ్మణుడికి తన పైన అసహ్యం కలగలేదు. అయితే ఆ బ్రాహ్మణుడు ప్రాణాల పైన ఆశను ఎంత మాత్రం వదులుకోలేదు. ఇదంతా విన్న ధృతరాష్ట్రుడు, వివేకవంతుడైన ఓ విదురా, ఆ బ్రాహ్మణుడి స్థితి వింటూ ఉంటే ఒళ్ళు జలధరిస్తోంది. చివరికి ఆ బ్రాహ్మణుడు ఎట్లా బయటపడ్డాడు? నాకు ఆతృతగా ఉంది, చెప్పమని అడిగాడు. అప్పుడు విదురుడు ఇట్లా చెప్తున్నాడు. లోకంలో మనుషులకు మోక్షం అంటే ఏమిటో తెలియచెప్పడానికే పండితులు ఈ కథను సృష్టించారు. ఈ కథ వలన మహత్తరమైన జ్ఞానబోధ కలుగుతుంది. ఆ కథ చివరిదాకా వింటే వివేకవంతుడు అయిన నీకు అన్నీ సులభంగా బోధపడతాయి. కనుక దీన్ని స్వరూపాన్ని వివరించి చెప్తాను, విను అని చెప్తా ఉన్నాడు విదురవారు. పైన చెప్పిన అడవే సంసారం, క్రూరమృగాలే దొంగలు, అచ్చులే రోగాలు, ఆ స్త్రీయే ముసలితనం, 5 తలలున్న ఏనుగులే పంచేంద్రియాలు, బావిలో ఉన్న క్రూర సర్పమే యమధర్మరాజు, ఆ బ్రాహ్మణుడు చిక్కుకున్న తీగయే బ్రతకాలనే కోరిక, ఆ బావి వద్దనున్న చెట్టే ఆయుష్, దాని వైపు నడిచి వచ్చే ఏనుగే సంవత్సరం,
దాని 6 తలలు 6 ఋతువులు, 12 కాళ్ళు 12 నెలలు. చెట్టు మొదలను కొరికే తెల్లని నల్లని ఎలుకలే రాత్రింబవళ్ళు, తుమ్మదలే కోరికలు, కారుతున్న తేనెధారలే కోరికల వలన కలిగిన సుఖ సంతోషాలు, తేనె పట్టే ఆయుష్. వీటి చేత మనిషి ఇంకా బ్రతకాలనే కోరిక కలిగి ఉంటాడు. సంసార చక్రం ఇట్లాంటిదేనని పండితులైన వారు తెలుసుకుంటారు. వివేకవంతులైన వారు ఆ ఉచ్చుల్లో తగులుకోకుండా పాశాలను ఛేదించుకొని బయటకు పడతారు. ఇదంతా విన్న ధృతరాష్ట్రుడు, విదురా, నాకు హితాన్ని ఉపదేశించావు, నాకు ధైర్యం కలిగే విషయాలు ఏవైనా మరీ కొన్ని చెప్పమని అడిగాడు. అప్పుడు విదురుల వారు ఇలా చెప్తున్నారు: మహారాజా, మానవుడు ఒకవైపున విషయవాంఛలలో నిరంతరం మునిగి తేలుతూ ఉండగా, మరొక వైపున కాలశక్తి రోగాల్ని, ముసలితనాన్ని పురిగొలిపి మనిషిని ఆక్రమిస్తుంది. దాంతో మనిషిలో శక్తి క్రమక్రమంగా తగ్గిపోతూ అందాన్ని, శరీర పటుత్వాన్ని తరిగిపోయేట్లు చేస్తుంది. చివరకు అన్యాయపు చావు చేస్తాడు. ఈ శరీరం ఒక రథం, దానికి సారథి బుద్ధి, చేతులు కాళ్ళు వంటి ఇంద్రియాలే గుర్రాలు, బుద్ధి చేసే ఆలోచనలే పగ్గాలు. ఆ గుర్రాలు పరిగెత్తించేనట్లల్లా ఎవడైతే పరిగెడుతూ ఉంటాడో అతడు సంసారంలో పడి తిరుగుతూనే ఉంటాడు. ఆ గుర్రాల్ని వాటి ఇష్టం వచ్చినట్లు పోనీయకుండా ఎవరు ఆపగలుగుతాడో అటువంటి వాడు సంసారంలో చిక్కుకోకుండా ఉండడాన్ని నేర్చుకుంటాడు. రాజా, ఈ జీవితం యముడి అధీనంలో ఉంటుంది. అందుచేత పుణ్యాత్ములు వివేకం అనే మందుతో శరీరం అనే ఈ రథాన్ని అదుపులో ఉంచుకోగలుగుతారు. ఇలా విదురుడు ధృతరాష్ట్రునికి ఈ సంసార సాగరాన్ని దాటే విధానాన్ని చక్కగా తెలిపాడు. మనమంతా కూడా ఈ కథను విన్నాం కదా. మరి వివేకంతో, ఆలోచనతో మన జీవితాన్ని మనమే సార్థకం చేసుకుందాం. ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు.